ఢిల్లీ వేదికగా నేడు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ విషయాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశం ముందు, ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ వేదికగా శనివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనున్నారు. వికసిత్ భారత్ 2047 ఎజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించబోతున్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది. వికసిత్ ఏపీ 2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో ప్రస్తావించబోతున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పబోతున్నారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్, చేపట్టనున్న ప్రణాళికలను నీతి ఆయోగ్ సమావేశంలో వివరించనున్నారు. సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు. డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో వివరించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ విషయాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశం ముందు, ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చింది శ్వేతపత్రమా, సాకుపత్రమా అని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. సూపర్ 6 కాదు, చంద్రబాబు డకౌట్ అయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సూపర్ 6 కాదు, చంద్రబాబు డకౌట్ అయ్యారంటూ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చురుకలంటించారు. ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపైన చంద్రబాబు నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేశారంటూ ఫైర్ అయ్యారు. ఆర్థికంగా ఉన్న లోపాలివి, మేము వీటిని సరిదిద్దుతామని ఉండేలా వైట్ పేపర్ ఉండాలని కోరారు. ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా అంటూ ఫైర్ అయ్యారు. సూపర్ 6 అని హామీలు ఇచ్చారు. మొట్టమొదటి ఓవర్లోనే డకౌట్ అయ్యారన్నారు. 2,40,000 కోట్ల మీకు ఆదాయం ఉందని తెలిపారు. అపారమైన తెలివి మీకు ఉందనే కదా మిమ్మల్ని ఎన్నుకుందన్నారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎప్పుడు అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ప్రజలు కాచుకుని ఉన్నారు. హామీలు అమలు చేయకుండా సూపర్ 6ను డకౌట్ చేశారని వివరించారు. మా పాలనలోనే ఏపీ తలసరి ఆదాయం మెరుగుపడిందని, 2018-19 టైంలో ఏపీ తలసరి ఆదాయంలో 18వ స్థానంలో ఉందని, అదే 2022-23లో 7వ స్థానానికి చేరుకుందన్నారు. అలాగే చంద్రబాబు హయాంతో పోలిస్తే మేము అధికారంలో ఉండగా దేశ స్థూల ఉత్పత్తిలో ఏపీ స్థూల ఉత్పత్తి 2% పెరిగింది అని బుగ్గన గుర్తు చేశారు. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్. అసలు సూపర్ 6 అని చెప్పి మీ సూపర్ 6 మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే, ఒకవైపేమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లొచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లొచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్యకాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ 6 ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డకౌట్ అయినట్లుంది. సూపర్ 6 కాస్త డకౌట్. అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో, ముఖ్యంగా మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలను బతిమాలినా ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదన్నారు. దీంతో అఖిలేష్ యాదవ్ను తీసుకువచ్చి హడావిడి చేశారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారన్నారు. తనను ఓడించిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని జగన్ ఇలా చేస్తున్నారని తెలిపారు. 36 మంది హత్యకు గురయ్యారని జగన్ చెబుతున్నారని, అందులో వైఎస్ వివేక కూడా ఉన్నారేమోనని కేశినేని చిన్ని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురునానక్ రోడ్లోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ నుంచి మరింత అభివృద్ధి పనులు చేసేలా కృషి చేస్తామని కేశినేని చిన్ని అన్నారు. ఏపీకి కేంద్ర సాయం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎంపీలు అంతా కూడా నిత్యం ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. చంద్రబాబు కృషి వల్ల కేంద్రం ఏపీకి నిధులు కేటాయించిందన్నారు. అమరావతికి స్పెషల్ రైల్వే లైన్ కూడా ఇస్తున్నారన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని కేశినేని చిన్ని తెలియజేశారు. అన్ని నగరాలకు విజయవాడ నుంచి విమానాల కనెక్టివిటీ ఉండేలా సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు. జగన్ సవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. విజయవాడ మహానాడు సెంటర్ నుంచి నెడమానూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారన్నారు. 5 నెలల్లోనే విజయవాడ పశ్చిమ బైపాస్ విజయవాడ ప్రజలకు అందుబాటులోకి రానుందని చెప్పారు. అమరావతికి 15 నిమిషాల్లోపే చేరుకునేలా పశ్చిమ బైపాస్లో రేడియల్ రోడ్లు అనుసంధానిస్తామని తెలిపారు. నెల రోజుల పాటు అధికారం లేకపోతే రాష్ట్రపతి పాలన కోరుతున్నారని, జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని కేశినేని చిన్ని వివరించారు. నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొన్న కూడా చూసాం. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది. ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం. అన్నిటికన్నా బిజియెస్ట్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదవిలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అవనివ్వండి, అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవనివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చెందడం రాష్ట్రానికి ఎంతో అవసరం. వీటికి తోడు విమానాశ్రయ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ని అభివృద్ధి చేయడంలో కూడా 1 సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా, అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే కార్యాచరణ గత 2019 నుంచి చేసే కార్యాచరణ అది. ఏ రోజు ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగాలు లేవు, వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే పెట్టుబడులను ఆపడానికి, రాష్ట్రం మీద తనను ఓడించారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అప్పుగా కాదని గ్రాంట్ మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన నేతలు నోరు విప్పి ఏపీని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారం ధరలు తగ్గాయని చెబుతున్నారు కానీ నిత్యావసరాలు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారాలు తగ్గించి సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించాలన్నారు. మోసపూరిత బడ్జెట్గా ఉంది. అందుకే ఈ బడ్జెట్ని ఇండియా వేదికే కాదు సిపిఎం పార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికైనా మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ, జనసేన మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తుంది అనుకున్నాం. కానీ రాజధానికి, పోలవరానికి మాటలు బాగున్నాయి కానీ నిధులు 15,000 కోట్ల రూపాయలు అన్నారు. అది అప్పు, ప్రపంచ బ్యాంక్ అప్పు. గుజరాత్లో గిఫ్ట్ సిటీకి అప్పుడు డబ్బులు ఇచ్చారే, ఆంధ్రప్రదేశ్లో అమరావతికి ఇవ్వడానికి డబ్బు లేదా? అప్పు భారం మోపుతారా? గతంలో వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసే రాష్ట్రాన్ని లాభించింది. మళ్ళీ మీరు కూడా అప్పుల్లో పెడతారంటే ఎలాగా? అందుకే మాకు ప్రపంచ బ్యాంకు వద్దు, కేంద్ర ప్రభుత్వ అప్పు కాదు, ఇది గ్రాంట్గా ఇవ్వాలి. నితీష్ లాగుతున్నాడు. ఆయన లాగబట్టే 58,000 కోట్ల రూపాయలు వాళ్ళకి గ్రాంట్గా వెళ్ళింది. ఈయన లాగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు కదా పడొచ్చులే కట్టొచ్చులే అని చెప్పనేటువంటి పేరుతో నిదానంగా చూద్దాంలే అని 30 ఏళ్ల దాకా మీరుంటారా మేముంటామా అని చెప్పనేటువంటి సబ్జెక్ట్ కాదు ఇక్కడ. నువ్వు ఇవ్వాల్సినటువంటిది, అడగాల్సినటువంటిది
ఆ భారం నీ మీద ఆధారపడి నడుస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉప్పుగూడలోని మహంకాళి దేవాలయంలో దుర్గగుడి తరపున ఉద్యోగుల బృందం పవిత్ర సారెను నిన్న సమర్పించింది. భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆహ్వానం మేరకు దుర్గగుడి తరపున ఉద్యోగుల బృందం సారెను సమర్పించారు. హైదరాబాద్లో మహంకాళి జాతర సందర్భంగా ఉమ్మడి ఆలయాల్లో అమ్మవార్లకు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున కొందరు అధికారులు అర్చకులు నిన్న ఆషాఢసార్య పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక అర్చనల అనంతరం అక్కడి ఆలయాల ఆచారాల మేరకు అధికారులు అర్చకులను సత్కరించారు. మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ ఆహ్వానం మేరకు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున సారె సమర్పించారు. ఈఈ లింగం రమాదేవి, ఏఈఓ రమేష్ బాబు, ముఖ్య అర్చకుడు శ్రీనివాస శాస్త్రి పాల్గొన్నారు. ఉప్పుగూడలోని మహంకాళి దేవాలయం, లాల్ దర్వాజాలోని సింహవాహని మహంకాళి దేవాలయం, గౌలీపురలోని మహంకాళి దేవాలయం, సుల్తాన్ సాహిలోని జగదాంబ దేవాలయం, హరిబౌలిలోని బేల ముత్యాలమ్మ దేవాలయం, బంగారు మైసమ్మ దేవాలయం, అక్కన్న మాదన దేవాలయం, మీరాల మండిలోని మహంకాళేశ్వర ఆలయాల్లో సారే సమర్పించారు. ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం చూస్తుంటే గత ప్రభుత్వంలో ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో తెలుస్తుందని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రం చూశాక ఎమ్మెల్యేలకు నిరాశ కలిగిందన్నారు. 100 రూపాయల ఆదాయం వస్తే కనీస అవసరాలకు 113 ఖర్చవుతుందని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే కేంద్రం సాయం లేకుంటే ముందుకెళ్లడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయిందనే విషయాన్ని తెలుసుకునేసరికి మాకెంతో బాధగా అనిపించింది. అరే ఏమిటి ఈ పరిస్థితి? ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా, ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలతో మాకు ఓట్లేసి కూటమిని గెలిపించుకున్న తర్వాత కూడా ఏమిటి ఈ పరిస్థితి అని విపరీతమైన బాధ అనిపించింది. ఒక ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మన ఆదాయం 100 రూపాయలైతే మన ఖర్చు 113 రూపాయలు అంటున్నారు. అంటే ప్రతి 100 రూపాయలకి కూడా 13 రూపాయల అదనంగా మనం ఎక్కడి నుంచైనా తెచ్చి పెట్టాల్సి వస్తే ఎలాగా దీన్ని ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుల విషయానికి వస్తే అప్పులు 9,64,00,000 కోట్ల రూపాయల వరకు కూడా 74,000 కోట్ల 9,74,00,000 కోట్ల వరకు అప్పులున్నాయని మనకు తేలింది. ఎటు చూసినా సరే పోనీ కేంద్రం దగ్గర నుంచి ఏమైనా సాయం వస్తుందా అంటే కేంద్రం నుంచి గత 5 సంవత్సరాలుగా వచ్చిన సాయం అంతా కూడా డైవర్ట్ చేసేసినారు, దాన్ని పూర్తిగా దారి మళ్లించినారు. ఈ రకంగా ఆర్థిక విచ్ఛిన్నం, పూర్తిగా 1 రూపాయి కూడా ఖజానాల్లో లేని పరిస్థితి. యువత దేశ సంపద అని, ప్రపంచంలో ఏ దేశంలో యువశక్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలను బలమైన దేశాలుగా పరిగణిస్తారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రపంచంలో చైనా తరువాత అత్యధిక యువత కలిగిన దేశం భారత్ అని, అందులో ఆంధ్ర రాష్ట్రం ప్రముఖ స్థానంలో ఉందన్నారు. యువత సరైన దారిలో వెళుతూ సమాజాన్ని కాపాడగలిగే శక్తి వారికే ఉందన్నారు. విజయవాడ గురునానక్ రోడ్లోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో గద్దె క్రాంతికుమార్ ఆధ్వర్యంలో యూత్ ఫోర్స్ పేరుతో యువకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, జనసేన నాయకులు అమిశెట్టి వాసు, టీడీపీ నాయకులు బొప్పన భావకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రపంచంలో చైనా తర్వాత అత్యధిక యువత కలిగిన దేశం భారత్ అని, అందులో ఆంధ్ర రాష్ట్రం ప్రముఖ స్థానంలో ఉందన్నారు. యువత సరైన దారిలో వెళ్తూ సమాజాన్ని కాపాడగలిగే శక్తి వారికే ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలు, యువతకు ప్రాధాన్యం
ఇచ్చి వారు అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు చేస్తారన్నారు. మహిళలపై నమ్మకంతో డ్వాక్రా గ్రూపులు పెట్టారని డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకుని వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతమయ్యారన్నారు. రుణాలు డిఫాల్ట్ కాకుండా చెల్లిస్తున్నారని తెలియజేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏడాదికి 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. యువతకు ఉద్యోగం కల్పిస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగం సమస్య కూడా తీరుతుందన్నారు. గద్దె బీజేపీ నాయకురాలు కానీ మేమందరం కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తాం. ఈ రోజున బ్యాంకులు కూడా యువత కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా లోన్ ఇచ్చే స్థితిలో బ్యాంకులు ఉన్నాయి. అలాంటి అవకాశాలు కూడా మనం సద్వినియోగపరుచుకున్నాం. మీలో ఎవరైనా ఏదైనా ఒక లోన్ తీసుకుని స్టార్టప్ కంపెనీలు కానీ లేకపోతే మీ కాంపిటేటివ్ వ్యాపారాలు మీరు ఆలోచన చేస్తే దానికి మీరు అండగా ఉండి ఆ లోన్ ఇప్పించేదానికి, అదేవిధంగా మీరు చదువుకునే పిల్లలకి ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ చదువులు కొనసాగించడానికి మేము అందరం కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, బట్ నేను కోరుకునే యువత ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండి క్రమశిక్షణతో తన సమాజంలో ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దబడే వ్యక్తులుగా ఉండాలని. గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపుకు సహకరించిన యువత మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేశారు. యువతను కేవలం రాజకీయాలకు వాడుకోవడం కాకుండా వారికి అనువైన వృత్తుల్లో చదువును బట్టి, స్కిల్స్ను బట్టి ఉపాధి కల్పించి వారి కుటుంబాల బాగోగులను కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో యూత్ ఫోర్స్ పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడెక్కడైతే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో ఇవన్నీ మేము షేర్ చేసుకుని నేను ఈ 40-50 రోజుల్లో చాలా రీసెర్చ్ చేశాను. పక్కనే అమరావతి రావటం, అందులో విజయవాడకి చాలామంది తరలి రావటం, దీనివల్ల చాలా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. యాక్చువల్గా నా దగ్గరికి పర్సనల్గా చాలా కంపెనీలు వచ్చినాయి. మాకు ఎలక్ట్రీషియన్స్ కావాలి, లేకపోతే మాకు ప్లంబర్స్ కావాలి, మాకు ఈ కొత్త ఉద్యోగాలకి మేము చాలామందిని ఎత్తుతున్నాం. కానీ అమ్మిశెట్టి వాసు, బొప్పన బావకుమార్లు మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయాక చేతులు దులిపేసుకోకుండా గెలుపునకు సహకరించిన యువత మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు వారికి మంచి చేయాలనే తపనతో గద్దె క్రాంతికుమార్ ఈ విధంగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు. గౌరవంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి వాళ్ళ అబ్బాయి చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పదని, ఇక నుంచి రాజకీయాల్లో యూత్ కూడా చాలా స్పీడ్గా పాల్గొని ఇవాళ నిన్న ఓటింగ్లో తెలిసింది ప్రతి యూత్ ప్రతి దాంట్లోనూ ముందుండబట్టే ఇంత మెజారిటీ మన కూటమికి వచ్చింది. అట్లాగే మన జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ ఉన్న యూత్ని మెయిన్ వాళ్ళందరినీ మన క్రాంతి గారు పిలిచి అందరినీ థ్యాంక్స్ చెప్పుకొని గద్దె రామ్మోహన్ రావు గారు మేమందరం కూడా దాంట్లో పాల్గొని ఈరోజు గెలిచినాక కూడా మరి గద్దె గారు అంటే మనందరికీ తెలుసు. గద్దె గారు నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీలు కులాలు లేకుండా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటే పనిచేస్తారు. అదేవిధంగా మరి ఆయన వారసుడైనటువంటి క్రాంతి గారు కూడా అదేవిధంగా యూత్ని, అన్ని పార్టీ వ్యక్తుల్ని గౌరవించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు బావకుమార్ గారిని, నన్ను, చిన్ని గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి యూత్ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేసిందో లేదో అందరికీ తెలుసన్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేసిన మీరు శాంతి భద్రతలపై మాట్లాడటం వింతగా ఉందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీ వెళ్లి నిరసనలు తెలిపిన జగన్ గత 5 ఏళ్లలో జరిగిన ఘటనలపై ఎందుకు సమాధానం చెప్పారని నిలదీశారు. టీపీ నాయకులను ఎక్కడికక్కడ నరికేస్తున్నారు, చంపేస్తున్నారు, మా భవనాలు ధ్వంసం చేస్తున్నారు. నన్ను చంపండి, మా కార్యకర్తలు మాత్రం వదిలేయండి అని చెప్పేసి ఇలా పట్టుకొని కాగితాలు పిలిచి మరి ఒక్కొక్క నాయకులను పిలిచి చూపిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ల మీ పరిపాలనలో, మీ ఎస్కోబా పరిపాలనలో, మీ రాకాసి పరిపాలనలో, మీ తొగ్లకేలుబడిలో, మీ నరకాసుర వధలో నేను కూడా చూపిస్తున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో. డాక్టర్ సుధాకర్, అన్నం పుణ్యం ఎరిగిన డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పాలి. డాక్టర్ అచ్చెన్న చనిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత కూడా శవం దొరకబోతే కుక్కల ముట్టిని పశుసంవర్ధక శాఖ ఈడీ ఈజ్ ఎడ్యుకేటర్ ఎందుకు పోయి చనిపోయాడు కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి
ఏదో బియ్యం బస్తాలాగా కారులో వేసుకొని డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని మీరు అందరూ ఎక్కించారు. మీరు తొడ మీద కూర్చోబెట్టుకున్నారు, మీ వెంటేసుకొని తిప్పారు, మీ బస్సుల్లో తిరిగాడు, మీ సభల్లో పాల్గొన్నాడు. దీనికి కారణం ఏంటో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. బీఆర్టీఎస్ రోడ్ పడవలరేవు సెంటర్లో వేంచేసి ఉన్న విశాలాక్ష్మి సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్టీఎస్ రోడ్ పడవలరేవు సెంటర్లో వేంచేసి ఉన్న విశాలాక్ష్మి సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిన్న అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. విశాలాక్ష్మి అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గోపిశెట్టి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించినట్లు తెలిపారు. లోకం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు వెల్లడించారు. శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ముందు ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశాలాక్షి దేవిని శాకంబరీ అమ్మవారిగా అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. వీరందరికీ అయ్యవారు కృపాకటాక్షాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈతి బాధలు అనేక కష్ట నష్టాల నుంచి ప్రజలందరూ చక్కగా ఉండాలని. అనంతరం ఆలయ అర్చకులు శంకర్ నారాయణ శర్మ మాట్లాడుతూ అష్టోత్తర శతనామం, లలిత సహస్రనామం, కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. శాకంబరీ దేవిగా అలంకరణ చేసి అమ్మవారికి శ్రీ సూక్త సహిత అష్టోత్తర శతనామం, లలితా సహస్రనామం, కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ చాలా విశేషముగా పాల్గొని అమ్మవారి యొక్క ఆ కృపాకటాక్షములతో అమ్మవారి యొక్క ఆశీర్వచనం పొందగలిగినారు. సమాజంలో మత సామరస్యం పెరగడానికి విశ్వవేదం మహాగ్రంథం పుస్తకం దోహదపడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తాడికొండ శివాజీ 50 సంవత్సరాల పరిశోధన ఫలితమే ఈ గ్రంథమని పేర్కొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గ్రంథ సమీక్ష చేశారు. సమాజంలో మత సామరస్యం పెరగడానికి విశ్వవేదం మహాగ్రంథం పుస్తకం దోహదపడుతుందని అవినిగడ్డ ఎమ్మెల్యే ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రచయిత, పరిశోధకుడు తాడికొండ శివాజీ రచించిన విశ్వవేద మహాగ్రంథం పుస్తకావిష్కరణ కార్యక్రమం గవర్నర్పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బుద్ధప్రసాద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తాడికొండ శివాజీ 50 సంవత్సరాల పరిశోధన ఫలితమే ఈ గ్రంథమని పేర్కొన్నారు. జాతీయ ఉత్తమోపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గ్రంథ సమీక్ష చేశారు. తన రచన అవాస్తవమని నిరూపించగలిగిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తానని సభావేదికపై రచయిత తాడికొండ శివాజీ ప్రకటించారు. కామ్రేడ్జీ ఆర్కే, పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, మాజీ ఐపీఎస్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. దేశ చరిత్ర సంగ్రహంగా కూడా దీన్ని చెప్పవచ్చు. అనేక దేశాల యొక్క చరిత్రని దీంట్లో పొందుపరిచారు. అలాగే సర్వశ్రేష్ఠుల యొక్క చరిత్ర సంగ్రహంగా మనం చెప్పచ్చు. అట్లా పురాణ పురుషులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, భక్తి తత్పరులు కానివ్వండి, వాళ్ళ చరిత్రలు కూడా దీంట్లో పొందుపరిచారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విజ్ఞాన సర్వస్వం లాంటిదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పుస్తకం మనం చదివితే మనకి సమస్త మతాల యొక్క సారాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది. ఏ మతమైనా కూడా మానవత్వాన్ని పెంచేదిగా ఉండాలి. మనిషి ఆకాశంలో పక్షిలాగా ఎగురుతున్నాడు, సముద్రంలో చేపలాగా ఎగురుతున్నాడు. కానీ మనిషి భూప్రపంచంలో మనిషిగా నడయాడతలేదన్నది నగ్న సత్యం. మనిషిలోని మానవత్వాన్ని మేల్కొల్పడానికి, మనిషిని మనీషిగా తయారు చేయడానికి మతాలు ఉపయోగపడాలి తప్ప. ఎన్నో పుస్తకాలు దాదాపు ఇందాక వారు రివ్యూ చేస్తూ
ఎన్నో పుస్తకాలు ఆయన స్టడీ చేసి తన 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో తన వద్దకు వచ్చిన ఎంతోమంది మిత్రులు కావచ్చు, ఈ కస్టమర్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క మాటలు కానీ వాళ్ళ అనుభవాలన్నీ కూడా దగ్గరించి సొసైటీ కోసం ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించి సొసైటీలోకి వదులుతున్నారు. అట్లాగనే ఆయన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందంటే ఆల్రెడీ 1 lakh రివార్డ్ కూడా అనౌన్స్ చేశారు. దీన్ని ఎవరైనా క్వశ్చన్ చేయగలిగిన వాళ్ళు తన యొక్క ఫైండింగ్స్ కానీ తన యొక్క రచనను ఛాలెంజ్ చేయగలిగిన వాళ్ళు ఉంటే, సో అంత కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే అంత డెప్త్గా ఆయన స్టడీ చేసి ఆయన సంపూర్తిగా నమ్మిన తర్వాతనే ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించారు. నీలో ఉన్న అజ్ఞానాన్ని దహిస్తాను, నిన్ను జ్ఞాన మార్గం వైపు నడిపే బాధ్యత వహిస్తాను అని చెప్పి ఆయన అన్నట్టుగా ఈ పుస్తకానికి సంబంధించిన ఈ రోజున ఈ కార్యక్రమానికి పుస్తకావిష్కరణకు వచ్చిన డాక్టర్ మండల్ బుద్ధప్రసాద్ గారు, ఇది నాకు ఇవాళ వ్యక్తిగతంగా 2వ సంతోషించే సందర్భం ఈరోజు. ఎంచేతంటే మధ్యాహ్నం టీవీలో చూసినప్పుడు మధ్యాహ్నం 2:30కి ఆయన స్పీకర్ స్థానాన్ని అధిరోహించారు.